నమస్కారం. ఈరోజు జూన్ 18 మంగళవారం నాటి వార్తల విశ్లేషణను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక నుంచి ఏం రాశారో అనే విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అపూర్వ స్వాగతం. ఎయిర్‌పోర్ట్ వద్ద నుంచి బయలుదేరినటువంటి కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి వీరిద్దరి కోసం భారీ ఏర్పాట్లు చేసినట్టు ఒక వార్త వీళ్ళు రాశారు. అలాగే దారి పొడుగునా స్వాగతం అంటూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రమాణ స్వీకారం అనంతరం సొంత నియోజకవర్గం చేరుకున్న భాగంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి ఆయన చేరుకున్నారు. అలాగే కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అదే కుటుంబానికి చెందినటువంటి వారి అన్నయ్య కుమారుడు అంటే కింజరాపు ఎర్రమనాయుడు కుమారుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఈయన కూడా అదే టైంకి సైమల్టేనియస్ గా ఇద్దరు ఒకేసారి ర్యాలీ చేయాలనుకున్నారు. అదే కారణంగా ఇద్దరు కలిపి ఒకేసారి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. అక్కడ నుంచి భారీ ర్యాలీగా తెలుగుదేశం శ్రేణులు, జనసేన, బీజేపీ ముగ్గురు కలిపి స్వాగత పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి మధురవాడ వరకు ర్యాలీగా వేలాది వాహనాలతో ర్యాలీ ఏర్పాటు చేశారు అన్నది సారాంశం. ఎక్కడెక్కడ వారికి గజమాలతో సత్కరించారు ఏమిటి అన్న విషయాన్ని వీళ్ళు ప్రధానంగా రాశారు. ఇక హనుమంతవాక జంక్షన్ కి వచ్చిన తర్వాత కంచర్ల అచ్యుతరావు ఇటీవల తెలుగుదేశంలో చేరిన ఆయన భారీ స్థాయిలో గజమాలతో ఇరువురు మంత్రులకు, కేంద్ర మంత్రికి, రాష్ట్ర మంత్రికి గజమాలతో సత్కరించారు. అక్కడి నుంచి ఆ వాహనం బయలుదేరింది అన్న యాంగిల్లో వీళ్ళు ఒక వార్తని ప్రధానంగా రాశారు. ఇక మనం ఇక్కడ చూడొచ్చు, ఏయు ప్రక్షాళన, ఏయువిసి ప్రసాద్ రెడ్డి ఫోటో వేసి ఆంధ్ర యూనివర్సిటీ కాలేజీ ఫోటో ఒకటి వేసి, యూనివర్సిటీ ఫోటో వేసి వీళ్ళు ఒక వార్తని రాశారు. మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ ప్రత్యేక దృష్టి అంటూ. లోకేష్ ఆంధ్ర యూనివర్సిటీ పైన ప్రధానంగా దృష్టి పెట్టారు ప్రక్షాళనకి అన్న యాంగిల్లో వాళ్ళు ఒకటి రాశారు. గతంలో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పనిచేసినటువంటి ప్రసాద్ రెడ్డి ప్రస్తుతం ఆయనే మరలా కొనసాగుతున్నారు. ఈయన చాలా అక్రమాలు చేశారంటూ తెలుగుదేశం నేతలు గతంలోనే చాలా ధర్నాలు ఇవన్నీ చేశారు. దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఒక వ్యూహాత్మకమైనటువంటి స్టోరీ రాశారు. అయితే ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి లోకేష్ అవడంతో ఈ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది అన్న యాంగిల్లో వీళ్ళు ఒక వార్తని ప్రధానంగా రాసుకొచ్చారు. ఇక అధ్యక్ష అంటూ ఒక వార్తను రాశారు. రాష్ట్రంలో అందరికీ మంత్రి పదవులు వచ్చాయి. సీనియర్ అయినటువంటి విశాఖ జిల్లాకి అంటే ఉమ్మడి విశాఖ జిల్లాకి చెందినటువంటి అయ్యన్న పాత్రుడికి పదవి రాలేదు. అందుకని చంద్రబాబు బాగా కసరత్తు చేసి ఆయనకు అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉంది అన్న యాంగిల్లో ఒక వార్తను రాశారు. అధ్యక్ష, చింతకాయల అయ్యన్న పాత్రుడికి అరుదైన గౌరవం. శాసనసభ స్పీకర్ గా ఎంపిక చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. విధేయతకు, సీనియారిటీకి గుర్తింపు. ఉమ్మడి విశాఖపట్నం నుంచి శాసనసభ పతిగా ఎన్నికైన తొలి నేతగా గుర్తింపు. ఉత్తరాంధ్ర నుంచి 5వ వారు అంటూ ఒక రాశారు. గతంలో ఉత్తరాంధ్ర నుంచి చాలా మంది పనిచేశారు. తెలుగుదేశంలో ప్రతిభ భారత్ కూడా శాసనసభ నేతగా అధ్యక్ష అంటూ స్పీకర్ గా పనిచేసింది. అలాగే ఇప్పుడు అయ్యన్న పాత్రుడికి ఆ అవకాశం దక్కింది అన్న యాంగిల్లో అయ్యన్న పాత్రుడి ఫోటో ఒకటి వేసి వీళ్ళు ప్రధానంగా రాశారు. ఇక భక్తి శ్రద్ధలతో బక్రీద్, నిన్న ముస్లింస్ బక్రీద్ కాబట్టి భక్తి శ్రద్ధలతో ముస్లిం వాళ్ళ దేవాలయాలకు వెళ్ళి భక్తి శ్రద్ధలు పూజ చేసుకున్నారు అన్నది ఒక వార్త రాశారు. ఇక హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనిత విశాఖపట్నం ప్రభుత్వ అతిథి గృహంలో ఒక సమీక్షా సమావేశం నిర్వహించి కలెక్టర్ మల్లికార్జున, పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ తో అధికారులతో కలిపి ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో కొంచెం స్ట్రాంగ్ గా ఆవిడ చెప్పినట్టు ఈ వార్త సారాంశంగా తెలుస్తుంది. గంజాయిపై ఉక్కుపాదం అన్నది అంటే ఏమేం పనులు చేస్తాము ఏంటి అన్నది చెప్పి పోలీసులకి డైరెక్షన్లు ఇచ్చారు. ఇది దీనికి సంబంధించినటువంటి వార్త. ఇక వర్సిటీలో అరాచకం అంటూ మరొక వార్త, రిజిస్ట్రార్ మీద ఒక వార్తని వీళ్ళు రాశారు. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రార్ పిహెచ్డి ప్రవేశం. 2022లో ఎగ్జిక్యూటివ్ కోటాలో ప్రవేశాన్ని పొందిన ప్రొఫెసర్ జేమ్స్ స్టీఫెన్ అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా
రాశారు. ఇది ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు, విశ్లేషణలు. ఇప్పుడు సాక్షి దినపత్రిక నుంచి మనం చూద్దాం. సాక్షి దినపత్రికలో ఏమేం వార్తలు రాశారా అని మనం ఒకసారి చూద్దాం. భక్తి శ్రద్ధలతో బక్రీద్. నిన్న బక్రీద్ కావడంతో ప్రధాన ఐటెమ్‌గా వీళ్ళు రాస్తూ ముస్లిమ్స్ ప్రార్థనలు చేస్తున్నటువంటివి, మత పెద్దలతో తెలిసిన ఫోటోసు, చిన్న పిల్లలు ఇవన్నీ కలిపి వీళ్ళు ప్రధానంగా రాశారు. భద్రతా ప్రమాణాలకు పెద్దపీట. డిఆర్ఎం సౌరవ్ ప్రసాద్. రైల్వేలో ప్రయాణించే వాళ్ళకి భద్రతకు మించి సదుపాయాలు తీసుకుంటాము. ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉంటది అన్నది ప్రధానంగా వారు ఒక వార్తని వేశారు. ఇది. ఇక వాల్తేరు దూకుడు అంటూ ఒక వార్తని వాల్తేరు రైల్వే స్టేషన్ ఫోటో వేస్తూ ఒక వార్తని ప్రధానంగా రాశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లో అత్యధికంగా ఆదాయార్జన. 2023, 24లో 540 కోట్ల ఆదాయంతో టాప్ 1గా నిలిచిన విశాఖ 493 కోట్లతో ద్వితీయ స్థానంలో జోన్. ప్రధాన కేంద్రం భువనేశ్వర్ స్టేషన్. విశాఖ స్టేషన్ నుంచి మంది ప్రయాణికులు రాకపోకలు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. అంటే విశాఖ స్టేషను ఆదాయంలో ముందుంది అని చెప్పేసి వీళ్ళు ఒక వార్తను రాస్తూ ప్రధానంగా చేశారు. ఇక ఇందాక మనం ఒక పేపర్‌లో చదువుకున్నట్టే గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం. అనిత హోమ్ మినిస్టర్ చెప్పిన విధంగా రాశారు. నారాయణ అక్రమాలపై నిగ్గు తేల్చండి అంటూ తగరపోలస నిన్న దాన్ని వీళ్ళు ఫాలో అప్ స్టోరీగా మరొకటి రాశారు. ఇక ఆధ్యాత్మిక వార్త కూడా ఒకటి ఇక్కడ వీళ్ళు ప్రధానంగా రాశారు. రామయ్య సన్నిధిలో బ్రహ్మోత్సవ సంబరం అంటూ ఒక వార్తని డాబా గార్డెన్ రామయ్య సన్నిధిలో బ్రహ్మోత్సవాల సందడితో కళకళలాడుతుంది అని చెప్పి అంబికాబాగ్ రామాలయంలో వేడుకల ప్రారంభం. నేడు సీతారామేంద్ర స్వామి కళ్యాణోత్సవం. ఇసుక కొండ పోర్టు రాజకీయాల్లో పరిణామం అంటూ ఒక వార్తను సంబరాలంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు. దినపత్రికలో వచ్చిన వార్తలు ఏందా అని చూద్దాం. భక్తి శ్రద్ధలతో బక్రీద్. అన్ని పేపర్ల మాదిరిగానే వీళ్ళు ఫ్రంట్ ఐటమ్ ఇది రాశారు. ఇక మంత్రులకు ఘన స్వాగతం అంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడులకు విశాఖ విమానాశ్రయంలో ఉమ్మడి పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది అన్నది ఒక వార్త రాశారు. గిరిజనులకు తప్పని డోలీ కష్టాలు అంటూ రాశారు. అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన బతుకులు మారడం లేదు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా ఇప్పటి వరకు వారు మౌలిక సదుపాయాలు నోచుకోలేదు అంటారు. ఇది ప్రతి ఏడాది ఉన్నదే. ప్రతి ఏడాది వార్తలు రాయడం, అధికారులు పట్టించుకోకపోవడం ఇది జరుగుతున్న విషయమే. గత 15-20 ఏళ్లగా ప్రతి దినపత్రిక ఈ వార్త రాస్తూ ఉంటది. అధికారులు చూస్తుంటారు. ఆ తర్వాత రోజుల్లో వెళ్ళడం, రావడం ఇవన్నీ చూసిందే. ఇక ఈ డోలు కష్టాలు ఎప్పుడు తీరుతాయో అన్నది ఒక మంచి స్టోరీని వీళ్ళు రాశారు. ఇక ఫీజుల మోత. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల మోత అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. మౌలిక సదుపాయాల పేరుతో ప్రచారాల జోరు, విద్యుత్ శాఖ నిఘా అంతంత మాత్రమే అంటూ విద్యార్థుల ఫోటో వేసి ఒక వార్తను రాశారు. ఇక నేడు పైడితల్లమ్మ పండుగ. సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో పైడితల్ల పండుగ అని రాశారు. రాష్ట్ర హోంమంత్రి నిన్న విశాఖలో సమీక్ష సమావేశం జరిపింది. తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడేటప్పుడు కొంచెం ఘాటుగా మాట్లాడినట్టే తెలుస్తుంది ఆవిడ మాటలు. ఇక్కడ వీళ్ళు రాసిన దాన్ని బట్టి తగ్గేదేలే అంటూ ఒక వార్త రాశారు. దశలేని దిశ. ఇక మహిళా పోలీస్ స్టేషన్లుగా పేరు మార్పు. పోలీస్ సేఫ్ గేమ్ మానేయండి. తప్పు చేస్తే వదిలిపెట్టేది లేదు. హోంమంత్రి వంగలపూడి అనిత అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. నిన్న హోంమంత్రి గంజాయి పైన ఉక్కుపాదం మోపుతాం, పిల్లలు కిడ్నాపుల విషయంలో బాగా దాన్ని ఎట్లా అరికట్టాలా అన్నది చూస్తాం. రాత్రి 8:30 దాటితే విద్యార్థులు గాని, గంజాయి మూకలు గాని ఎక్కడ ఉమ్మడిగా కనిపిస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాం అన్న యాంగిల్లో వీళ్ళు ఒక వార్తని ఆంధ్రప్రభ దినపత్రిక వారు రాశారు. ఇది ఈ రోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు, విశ్లేషణలు. రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.